ఓకే, ఇది ప్లాస్టిక్ కేస్, కాస్ట్ కటింగ్. సేమ్ విండ్ బ్లాస్ట్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. మనం ఇప్పుడు ఈ DJI మినీ మైక్ అనేది మోటోలాగ్కి పనిచేస్తుందా లేదా అని టెస్టింగ్ చేస్తున్నాం. ఇదండి, ఇంకొంచెం వెనకెళ్దాం, ఒక పాట పాడతా. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. నమస్తే అందరికీ, నేను మీ మధు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటోమాట్స్. సారీ, ఇది రైడర్ MK. ఎందుకంటే నేను ఈ వీడియోని మోటోమాట్లో వేద్దామా రైడర్ MKలో చిన్న కన్ఫ్యూజన్ అనమాట. దీన్ని రైడర్ MKలో వేస్తాను, ఎందుకంటే మోటోమాట్స్ అనేది ఆటోమోటివ్ ఛానల్. దానిలో ఈ మైక్ గురించి ఎందుకు అనేసి ఈ ఛానల్ వేస్తాను అనమాట. మ్యాటర్ ఏంటంటే, నేను ఇలాంటి వీడియో ఎందుకు చేస్తానంటే, ఏదైనా మంచి డ్రీమ్ గ్యాజెట్ కొన్నప్పుడు నేను ఈ ఆనందాన్ని మీతో వ్యక్తపరచుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అదే రీజన్. దాంతోపాటు ఇంకా ఎవరైనా ఈ గ్యాజెట్ కొనే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పటికీ ఒక 10 ప్లస్ మైక్స్ కొని ఉంటా. అందులో మన JBL ఉంది, మౌనో మైక్ ఉంది, ఈ విధంగా చాలా డిఫరెంట్ మైక్స్ కొనేసి డిజిటెక్ కూడా ఉంది. కొని అంత నచ్చక ఇప్పుడు పక్కన పెట్టేసాను అనమాట. ఒక మంచి మైక్ ఉంటేనే మన ఆడియో క్లారిటీ బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను ఇప్పుడు కొన్నది DJI మినీ మైక్ అనమాట. ఇప్పుడు నేను వాడుతుంది JBL మైక్. ఇది వైర్డ్ మైక్. వైర్ తెలిసి అంత పొడుగు ఉంటుంది, మీకు చూపిస్తాను. వద్దులే, తర్వాత చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు అనుకో మళ్ళీ కంటిన్యూ కాదు వైర్ సౌండ్. సో ఈ మైక్తో నేను వైర్డ్ మైక్ ఎక్కడో పెడతా, రివ్యూ చేస్తున్నప్పుడు కాల్లో పడతా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆడియో బాగానే వస్తుందని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. ఒక వైర్లెస్ మైక్ ఉండాలని ఎప్పటి నుంచో కోరిక. దాన్ని ఈరోజు నేను కొని మీ ముందు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అయితే నేను షార్ట్ అంటే సెల్ఫీ వీడియోస్ ఉంటాయి కదా, దానికి మాత్రం నేను JBLలే వాడతాను. 2 JBL మైక్సే మీకు చూపిస్తాను. అది కూడా ఒకసారి ఆగండి. ఇదిగో వైర్ చెప్పేది, వైర్డ్ మైక్. ఈ విధంగా వైర్ వేసుకొని తిరగాలన్నమాట. ఇదిగోండి, ఇది మైక్, షార్టీ మైక్ ఫ్రమ్ JBL. నాకు ఇది మంచి రేట్కి వచ్చింది. ఆల్మోస్ట్ 1500 రూపాయలకి వచ్చింది. ఈ విధంగా కేబుల్ ఉంటుందన్నమాట. దీన్ని నేను నా GoProకి కనెక్ట్ చేసి సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేసుకుంటా. చాలా మంచి మైక్ ఇది, అంటే షార్ట్ వీడియోస్ చేయడానికి. కానీ ఇప్పుడు మనం కొన్నది ఏంటంటే ఇదనమాట, DJI మైక్ మినీ. ఇది అంటే ఇది నేను కొన్నది డిజైన్ ఇన్ఫో నుంచి, designinfo.com. దీన్ని అమెజాన్లో చూస్తే 20,000 దాకా ఉంది కాస్ట్. కానీ నాకు మాత్రం ఇది విత్ షిప్పింగ్ 13,200కి వచ్చింది. జస్ట్ ఇమాజిన్, 13,200కి. ఇది ఇక్కడ ఎందుకు కొన్నా అంటే, నాకు కొంచెం డౌట్ అనిపించింది, అంత తక్కువ కాస్ట్ ఎందుకు అమ్ముతున్నానని చెప్పేసి. అందుకే కొంచెం డౌట్తోనే ఇది చాలా క్వశ్చన్స్ అడిగి వాళ్ళని వెరిఫై చేసి కొన్నాను. ఆ తర్వాత రాగానే ఫటాఫట్ చింపడేసాను, ఎందుకంటే ఇందులో వచ్చింది ఒరిజినలా కాదని చిన్న డౌట్ ఉంది అనమాట. చూస్తే ఇదిగోండి, ఒరిజినల్ వచ్చింది. అన్బాక్సింగ్ మాత్రం ఈ విధంగా వీడియో చేస్తూ చేద్దామనే కారణంతోనే ఓన్లీ కవర్ పైన చింపేసి ఈ మైక్ని ఇప్పుడు మీ ముందు అన్బాక్స్ చేసి చూపిస్తా. దాంతోపాటు దీని టెస్టింగ్ కూడా చేద్దాం. అంటే డిఫరెంట్ కండిషన్స్లో ఇది టెస్టింగ్ ఆడియో సౌండ్ ఈ విధంగా వస్తుంది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియో ఇస్తాను. ఇప్పుడు ఈ మైక్ ఏదైతే ఉందో, విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నా. ఇవ్వండి, నాది హూడీ ఎగురుతుంది కదా, వెనకాల నుంచి గాలి ఉంది. నేను ఆపోజిట్ డైరెక్షన్లో నించొని రికార్డ్ చేస్తున్నా. అలాంటప్పుడు ఇలాంటి మైక్స్ పర్లేదు, మంచిగానే పనిచేస్తాయి. ఓన్లీ ఇబ్బంది ఏంటంటే ఈ వైర్ను మోసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ, సెటప్కే చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఈ మైక్ ఏదైతే ఉందో కొంచెం దూరం పెడితే చాలా గట్టి మాట్లాడాల్సి వస్తుంది, అంత ఫాస్ట్గా క్యాప్చర్ చేయదు. కానీ విండ్ నాయిస్ అయితే బాగా తగ్గిస్తుంది. దగ్గర నుంచి రికార్డ్ చేసే అన్ని కూడా నేను దీంతో రికార్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మాత్రం స్విచ్చింగ్ ఓవర్ టు దిస్ DJI మైక్ మినీ. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది మన DJI మైక్ మినీ. ఈ విధంగా కంప్లీట్ సెటప్, DJI బ్రాండింగ్, వెనకాల దీని వెయిట్ జస్ట్ 10 grams ఉంది. ఇవన్నీ నేను మీకు అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి ఏమేమి ఇచ్చారంటే, ఒక రిసీవర్, 2 చిన్న మైక్స్, ఛార్జింగ్ కేస్, క్యారింగ్ పౌచ్, క్లిప్ మ్యాగ్నెట్స్ 2 ఉంటాయి, ఒక మొబైల్ ఫోన్ అడాప్టర్, విండ్ స్క్రీన్స్ 4 ఉంటాయి, ఒక 3.5mm TRS కేబుల్ ఫర్ కెమెరాస్ అండ్ ఛార్జింగ్ గురించి ఒక కేబుల్ ఉంది, USB-C టైప్ పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్. మేడ్ ఫర్ ఐఫోన్, కానీ ఐఫోన్ గురించి మనము పాత ఐఫోన్కి అయితే సెపరేట్గా లైట్నింగ్ కేబుల్ తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇప్పుడు చేద్దాం. ఎక్సైటెడ్ టు ఓన్ దిస్. అండ్ ఇప్పుడైతే ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాడాలి, ప్రాపర్ ఆడియో మీకు ఇవ్వాలి అనే కోరిక అనమాట. అంతే. మీకు నా ఫేస్ కనబడతలే కానీ నా ముఖంలో ఒక చిరునవ్వు ఉంది, హ్యాపీనెస్ అనమాట. తెలుసు కదా, ఇవన్నీ కూడా మనం డబ్బులు పెట్టుకోవాల్సిందే. యూట్యూబ్ నుండి కూడా మనకి ఇంతవరకు ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు.
వచ్చేది కూడా చాలా చాలా అంతంత మాత్రం అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఆనందం అంతే. సో ఇది మన డాక్యుమెంట్స్ అండ్ హియర్ కమ్ ద క్యారింగ్ పౌచ్ అండ్ మైక్. ఇంకా ఓపెన్ చేయలేదు, చేస్తాం, మీ ముందే చేస్తాం. ఫస్ట్ మనం డాక్యుమెంట్ కవర్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే లోపల నాకు ఒక స్టిక్కర్ కనబడింది. స్టిక్కర్లు అంటే నాకు కొంచెం ఎందుకో అభిమానం, ఇష్టం. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదిగోండి డీజే బ్రాండింగ్ స్టిక్కర్ అండ్ ఒక చిన్న మాన్యువల్, మనకు అవసరం లేదు. దెన్ కమ్స్ ఇది మన మెయిన్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, ఎలా వాడాలి ఏంది కథ మొత్తం ఇందులో ఉంటుంది. నేను చదివి మళ్ళీ మీకు టెస్టింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, అన్రాపింగ్. DJI చైనీస్ బ్రాండ్ అనే ఒక చిన్న నెగిటివిటీ తప్ప డిజైన్ చెప్తున్నా, ఈ చైనీస్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా చాలా మంచి డిజైన్ చేస్తారు. ఇక మన శత్రు అనే ఒక చిన్న దిమాగ్ ఖరాబ్ తప్ప ఇంకేం లేదు. మన మిత్రుడు అయిన ఉంటే ఇప్పటికి అన్ని చైనీస్ ప్రోడక్ట్ మనము ప్రమోట్ చేస్తుండే, వాట్ ఎవర్. సో ఇది పౌచ్, చూడడానికి చాలా నీట్గా ఉంది, బాగుంది, ఈ విధంగా క్యారీ చేయొచ్చు. ఓకే, క్వాలిటీ ఎక్కడ తగ్గరబ్బా ఈ డీజే వాళ్ళు నిజంగా. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు కనబడింది ఈ విండ్ స్క్రీన్ మఫ్లర్స్. సారీ, అంతే కరెక్ట్. సిలికా జెల్ ఇది పక్కన పడేద్దాం, పిల్లలకి దూరంగా పెట్టాలి దాన్ని. కేబుల్స్ ఇదిగోండి, TRS కేబుల్, ఇంకా ఛార్జింగ్ కేబుల్. దెన్ విండ్ స్క్రీన్స్, 2 బ్లాక్ కలర్, 2 క్యాట్ కలర్, అంటే దీన్ని డెడ్ క్యాట్ అంటారు అనమాట. ఇదిగోండి తొడిగించేది కాదు, తొడిగిస్తే ఎగిరిపోతూ ఉంటుంది, ఇది డైరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది. ఇదేనండి క్వాలిటీ అంటే. సో ఇది మన మెయిన్ యూనిట్, దీని వెయిట్ 139 గ్రామ్స్ ఉంది. కరెక్ట్ టైంలో ఎండ వచ్చింది, ఆపోజిట్లో ఎండ కొడతా ఉంది వెనక నుంచి. ఇది మన మెయిన్ ఛార్జింగ్ కేస్, పైన DJI బ్రాండింగ్, ఇక్కడ 4 లైట్స్ వస్తాయి, కిందంతా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ C టైప్ ఛార్జింగ్ పోర్ట్, స్టిక్కర్ తీయాలి. ప్రెస్ టు అన్లాక్. జై గణేష్, జై శ్రీరామ్, జై హనుమాన్ స్వామి, శరణమయ్యప్ప. రైట్, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఒకటే లైటింగ్ ఉంది, ఛార్జ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ప్లాస్టిక్ కేస్, కాస్ట్ కటింగ్, మంచి బాక్సీ షేప్లో ఉంది, బట్ లుక్స్ ప్రీమియం. ఓకే, ఇది మన మెయిన్ యూనిట్. ఇందులో 2 మైక్స్ చూపిస్తాం మీకు. సో దిస్ ఇస్ అవర్ DJI మైక్. దీని వెయిట్ జస్ట్ 1 తులం అంటే 10 గ్రాములు అనమాట. ఓకే, ప్రాపర్గా ఇందులో ఇన్సర్ట్ అయిపోతాయి. ఈ మధ్య వస్తున్న ప్రతి బ్లూటూత్ ఆడియో బడ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మన మెయిన్ కనెక్టర్ యూనిట్, ఇది ట్రాన్స్మిటర్. ఎలాంటి డిస్ప్లే అయితే లేదు, సౌండ్ చెక్ చేయడానికి 3.5mm జాక్ కూడా లేదు. సో కాస్ట్ కటింగ్ అనమాట, ప్రతిదీ మనకు అన్నిటి లేయర్ కదా. ఈ విధంగా క్లిప్ ఉంది మన గోప్రోకి ఫిట్ చేయడానికి, ఇది మన మొబైల్ కనెక్ట్ చేయడానికి. ఓకే, ఫస్ట్ దీని గురించి చూపిస్తా. ఒక క్లిప్ ఉంది, ఇది ఈ పిన్ని యారో ఇచ్చారు కదా, ఈ విధంగా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేసి మన మొబైల్కి ఇట్లా కనెక్ట్ చేసుకొని ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, కాదు అనుకుంటే ఈ క్లిప్ని తీసేసి పక్కన పెట్టేసుకొని కెమెరాకి కనెక్ట్ చేయొచ్చు త్రూ TRS కేబుల్. ఇక్కడ 3.5mm జాక్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేసి మనం కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఆడియో గెయిన్ అనమాట. ఆడియో ఎక్కువ రికార్డ్ కావాలంటే +6 +12. ఓకే, అంటే ఆడియో ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. కొంచెం తక్కువ నాయిస్, అంటే మీకు ఇళ్ళల్లో రికార్డ్ చేసినప్పుడు ఎక్కువ రిసౌండ్ వస్తుంది కదా, అలాంటి దగ్గర -6 -12 వెళ్ళిపోవాలి. ఇది మనం టెస్ట్ చేద్దాం. రైటా, ఈ డయల్ మాత్రం చాలా ప్రీమియం ఉంది. క్లిక్. ఓకే, మైక్ RX, ఇది క్లిప్. ఇక్కడ 2 మైక్స్ ఉన్నాయి కదా, 2 మైక్స్ సంబంధించిన 2 లైట్స్ అనమాట. DJI బ్రాండింగ్ క్రోమ్ కలర్లో బాగుంది, పక్కన పెట్టేస్తే. దెన్ కమ్స్ అవర్ స్మాల్ క్యూట్ మైక్. ఇదంతా ప్లాస్టిక్ ఉంది, బట్ చూడడానికి ప్రీమియం ఉంది. ఇది ఓమ్ని డైరెక్షనల్ మైక్, అంటే సౌండ్ని చుట్టుపక్కల నుంచి కూడా క్యాప్చర్ చేస్తుంది. ఒక విండ్ స్క్రీన్ మఫ్లర్ టెస్ట్ చేద్దాం. దీన్ని ఫిట్ చేయాలంటే చాలా సిల్కీ ఉంది, జారిపోతుంది. ఇదిగోండి ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, 2 స్లాట్స్ కనబడుతున్నాయి కదా, అందులో దీన్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసేయడమే.
బాగుంది కదా, వద్దంటే ఈ విధంగా లాగేయడం అంతే. దీని వెయిట్ జస్ట్ 10 గ్రాములు ఉంది. దీన్ని ఈ విధంగా క్లిప్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే మన సెట్ వెనకాల నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్న మ్యాగ్నెట్స్ సెట్ లోపల ఇది పెట్టుకొని ఇది సెట్ పైన పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకేనా, 2 మ్యాగ్నెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న మ్యాగ్నెట్స్. ఓకే, సో ఇది మెయిన్ సెటప్. ఇందులో కావాలంటే విండ్ స్క్రీన్ కూడా పెట్టేసుకొని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఈ DJI మైక్ మినీ నుంచి ఎలా ఉందో కింద కమెంట్లో చెప్పండి, నేను మళ్ళీ చెక్ చేస్తాను. ఇప్పుడు ఇది 0లో ఉంది, అంటే దీని సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆడియో గెయిన్ సెట్టింగ్స్ 0లో ఉంది. మీకు నెక్స్ట్ నేను +6, +12, -6, -12 కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. ఆడియో ఎలా ఉంది నేను మళ్ళీ చెక్ చేసుకుంటా. అంటే కంపారిటివ్లీ మీరు లాస్ట్ ఏదైతే ఉందో JBL మన వైర్డ్ మైక్కి దీనికి తేడా ఏముందో మీకు అర్థమైపోతుంది. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. మనం కావాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయొచ్చు, బంద్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ సరౌండింగ్స్ అనమాట. ట్రాఫిక్లో ఉన్నప్పుడు నార్మల్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలి. ఇలాంటి దగ్గర అయితే పర్లేదు. జస్ట్ మీకు విండ్ ఉంది, ఇక్కడ వెనకాల నుంచి విండ్ వస్తుంది, కానీ నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా కాబట్టి విండ్ అయితే రికార్డ్ కాదు. విండ్ సౌండ్ గురించి కావాలంటే మనం మఫ్లర్ని పెట్టుకోవచ్చు. చాలా ఎక్కువ విండ్ ఉంది ఇప్పుడైతే. అన్నీ కూడా నేను మీకు టెస్ట్ చేస్తాను. మీరు మర్చిపోతే కింద కమెంట్లు అడగండి, నేను టెస్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడైతే ఇది నార్మల్ ఆడియో. నెక్స్ట్ మనము +6కి వెళ్దాం. ఇది ఆడియో గెయిన్ +6. నేను సెట్టింగ్స్లో ఎక్కువ మార్చను, అంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్లో ఎక్కువ మార్చను, మీకు డైరెక్ట్గా అర్థం అవ్వాలని చెప్పి. +6లో ఎలా ఉందో చూద్దాము. నేనైతే నాకు తెలీదు, నేను డైరెక్ట్గా అన్బాక్స్ చేసి ఇప్పుడు టెస్ట్ చేస్తాను. నెక్స్ట్ +12. ఇది ఆడియో గెయిన్ +12. నేను చెప్తున్నా, నాకైతే ఎక్కువ ఐడియా లేదు వీటిపైన. ఇప్పుడు నేను టెస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాయి. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అన్బాక్స్ చేసి చెప్తున్నా కాబట్టి జస్ట్ ఏమైనా తప్పులు ఉంటే. నెక్స్ట్ మనం -6కి వెళ్దాం. ఇది ఆడియో గెయిన్ -6. ఈ -6 +12 నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే -6లో ఎలా ఉందో ఆడియో చూడండి. నెక్స్ట్ -12కి వెళ్ళిపోదాం. ఇది ఆడియో గెయిన్ -12. నేను ప్రాపర్గా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడైతే నాకు ఏం అర్థం కాలేదు, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇది నార్మల్గా స్టీరియో మైక్ అనమాట. నార్మల్ నాలాంటి అన్ని పనులు నేనే చేసుకుంటాను అనమాట. వీడియో రికార్డ్ చేయడము, ఆడియో సెట్టింగ్ చేసుకోవడం అన్నీ, అండ్ థంబ్నెయిల్ క్రియేషను, వీడియో ఎడిటింగు అంతా మన చేతుల్లోనే. వారానికి ఒక వీడియో చేస్తాం కాబట్టి ఓకే. నాలాంటి వాళ్ళకి ఈ మైక్ ప్రాపర్గా యూజ్ అవుతుందనే ఇది కొన్నాను అనమాట. కాస్ట్ 13,200 పడింది విత్ షిప్పింగ్. అదే మీరు నెక్స్ట్ అప్డేట్ ఏదైతే ఉందో DJI మైక్ 2, అది కాస్ట్ ఎక్కువ, 26,000 మనకి ఉంది కాస్ట్. ఆల్మోస్ట్ డబుల్ అనమాట. అంత పెట్టి ఓపిక నాకు లేదు. దీని కాస్ట్ కూడా ఎక్కువ చూపిస్తుండే, కానీ ఈ డిజైన్ ఇన్ఫో వల్ల నేను ఈ కాస్ట్కి కొనగలిగాను. సో ఇది -12 ఇంత మాట్లాడేసానా, 0కి వెళ్ళిపోదాం. ఇది ఆడియో గెయిన్ 0 సెట్టింగ్. నేను రెగ్యులర్గా ఇంకా దీనిలోనే రికార్డ్ చేస్తాను. ఈ మైక్ ఎవరి గురించి అంటే నాలాంటి సోలో కంటెంట్ క్రియేటర్ గురించి. ఇది బైక్ మీద కూడా టెస్ట్ చేద్దాం. బైక్ మీద నేను హెల్మెట్లో పెట్టుకుంటే సౌండ్ ఎలా వస్తుందో కూడా చెక్ చేయాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ మోటో వ్లాగ్స్కి ప్రతిసారి ఈ మైక్ వైర్ దిమాగ్ ఖరాబ్ చేసింది నాకైతే. అందుగురించే డైరెక్ట్గా ఇప్పుడు దీని నుంచి రికార్డ్ చేద్దాం. ఫ్యూచర్లో DJI ఏ కెమెరా కొన్నా కానీ ఆస్మో యాక్షన్ 4, యాక్షన్ 5 అన్నిటికి కూడా డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా టెన్షన్ ఫ్రీ అనమాట. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనం బ్లూటూత్తో ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో అది నా ఈ DJI మినీ మైక్ గురించి. ఇప్పుడు దీని రేంజ్ మాట్లాడదాం. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 400 మీటర్లు వస్తుందని చెప్పేసి. అంత అవసరం లేదు. 400 మీటర్ దూరం వెళ్ళి ఏం మాట్లాడతాం మనం, కొండపైన ఏమైనా చెప్పేడుతుందా, అంత లేదు. కాబట్టి మ్యాక్సిమం ఇది 50 మీటర్లు వస్తే చాలు. 50 మీటర్ కూడా ఎక్కువనే, 50 మీటర్స్ వస్తే చాలు. దాని టెస్ట్ కూడా మనం చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడనే చేస్తా. ఈ లెంత్ ఆల్మోస్ట్ 40 మీటర్స్ ఉంది. అంత దూరం వెళ్ళి డిఫరెంట్ టెస్ట్ చేద్దాం. నేను గమనించింది ఏంటంటే, నేను చూసిన కొన్ని వీడియోస్లో దూరం వెళ్ళే కొద్దీ కదులుతుంటే ఆడియో పోతుంది, కదలకపోతే స్టేబుల్గా వస్తుంది. అది ఇప్పుడు నేను టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను విండ్ డైరెక్షన్కి ఎదురుగా నించున్న గాలి ఈ విధంగా వీస్తుంది అనమాట. కాబట్టి టెస్టింగ్లో నాకు ఈ విండ్ స్క్రీన్ ఏదైతే ఉందో, డెడ్ క్యాట్ పేరు బాగాలేదు, డెడ్ క్యాట్ అందుకే విండ్ స్క్రీన్ అంట. ఈ విండ్ స్క్రీన్ని పెట్టి టెస్ట్ చేద్దాం. ప్రెస్ చేయడమే, కొంచెం కన్ఫ్యూజన్ అంతే. ఇప్పుడు విండ్ స్క్రీన్ పెట్టేసా, కొంచెం ఈ విండ్ నాయిస్ని తగ్గిస్తుంది. సరే కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. మాట్లాడుతున్నా. ఓకే, 5 మీటర్స్ ఇంకొంచెం వెనకెళ్దాం. ఒక పాట పాడతా. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఇప్పుడు ఒక
5, 10 ఒక 20 మీటర్లు వచ్చా ముందుకి, బ్యాక్ వెళ్ళిపోతున్నా. ఇది 40 మీటర్. ఇంతకంటే దూరం మనం ఇంకేం మాట్లాడతాం చెప్పండి, ఇంతకంటే దూరం మనము కంటెంట్ అయితే రికార్డ్ చేయము, ఎప్పుడో కొండపైకి ఎడికి వెళ్తే చేస్తాం అన్నమాట. ఓకే, 40 మీటర్ దగ్గర సౌండ్ ఎలా ఉందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఓపెన్ ప్లేస్, ఇది గాలి ఫుల్ వీస్తుంది. ఇలాంటి దగ్గర ఒక 40 మీటర్ దూరంలో ఉన్నా. కమింగ్ బ్యాక్ టు కెమెరా. నెక్స్ట్ ఒకసారి మనం ట్రాఫిక్లో వెళ్దాం, ట్రాఫిక్ కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఒక చిన్న మోటో లాగ్ చేద్దాం, మోటో లాగ్లో కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఉండాలి కెమెరా సెట్టింగ్ అనుగుణంగా. ఒక్కనే రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ తిప్పలు తప్పవు. ఇలాంటి కంటెంట్ క్రియేటర్కి సపోర్ట్ చేస్తారని చెప్పి చిన్న ఆశ. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కాబట్టి నేను కూడా మీకు అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో ఇది మన ఫస్ట్ టెస్టింగ్. కొంచెం రేంజ్ టెస్ట్ చేశాను. నెక్స్ట్ ఒక మంచి ట్రాఫిక్ ఉన్న ప్లేస్కి వెళ్దాం, అక్కడ టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చూద్దామా, నాయిస్ క్యాన్సిలేషన్ చూద్దాం. లాస్ట్ టైం నేను టెస్ట్ చేసినప్పుడు నాకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా టెస్ట్ చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఒక 2-3 వీడియోలు రికార్డ్ చేసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి, ఆన్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ఎప్పుడైతే మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తామో ఒకసారి, నాకు తెలిసి మీకు కనబడదు లైట్లో ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఎల్లో అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్. ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తా. దాంతోపాటు ఇది చెప్పాను కదా, మోటో లాగ్ చేస్తూ ఇద్దరు కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి 2 మైకులతోని, అది ఎలా వర్క్ చేస్తుందో నేను చూపిస్తాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో పెట్టా. విండ్ బ్లాస్ట్ ఎక్కువగా ఉంది, దీనికి మనం ఫర్గుడ్ పెట్టాం కాబట్టి కొంచెం విండ్ అయితే ఆపుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో టెస్టింగ్ ఇది. ఇంతకుముందు నేను రికార్డ్ చేసింది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్తోని, అంటే మంచి గాలి వస్తున్నప్పుడు, చుట్టూ ఏదైనా శబ్దాలు చేస్తున్నప్పుడు వాళ్ళ వాయిస్ తక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు ఇది మన వర్డ్స్, అంటే దగ్గరగా ఉండే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ వర్డ్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నప్పుడు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో పెట్టచ్చు. నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తామో అప్పుడు కొంచెం బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో. ఒకసారి మళ్ళీ నేను మీకు ఇదే విండ్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎన్నిసార్లు చెప్తాను చూడండి, ఆన్ చేసి చూపిస్తా వినండి. సేమ్ విండ్ బ్లాస్ట్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. నేను ఏం చెప్తున్నా, నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్. ఇన్ని రోజులు ఆ మైక్ పట్టుకొని, ఆ వైర్ పట్టుకొని చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక వ్లాగ్ చేయాలంటే, అంటే ఒక కార్ రివ్యూ కానీ బైక్ రివ్యూ చేయాలంటే చాలా ఓపిక తెచ్చుకునేవాడిని. ఈ వైర్ తీసుకెళ్ళడమే పెద్ద ఇబ్బంది. ఇప్పుడు మాత్రం సింపుల్గా నా పని చాలా ఈజీ అయింది. అంటే నేను ఇప్పుడు కొంచెం ఎలాంటి టెన్షన్ లేకుండా ఆరామ్సే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలానే మోటో వ్లాగ్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే మనం బైక్ మీద వెళ్తూ ఉంటామో ఆ మైక్ ఒకసారి రికార్డ్ కాదు. నాకు ఆ ఇష్యూ తవాంగ్లో అయ్యింది, లదాఖ్లో అయ్యింది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. అరే అంత మంచి మెమరీస్ టైంలో మన వాయిస్ క్యాప్చర్ కాలేదని చెప్పి. ఇప్పుడు దీంతో నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. ఇప్పుడు కొంచెం నాయిస్ ఉన్న ఏరియాలో మైక్ టెస్టింగ్ అనమాట. రోడ్డు పైన ఉన్న పక్కన నుంచి చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. నాయిస్ ఎలా ఉందో చూద్దాం, అంటే నాయిస్ రిడక్షన్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత స్క్రీన్లో నాయిస్ క్యాన్సిలేషన్ టెస్ట్ చేసిన తర్వాత కూడా నాయిస్ తగ్గిందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ చెక్ చేశాను అనమాట, అంటే నా టెస్టింగ్ గురించి చేశా కానీ బాగానే వచ్చింది. కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. దూరం వెళ్ళిన తర్వాత సౌండ్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ చెక్. ఇక్కడ మేము యాక్చువల్గా క్రికెట్ ఆడడానికి వచ్చాం. నేను ఇంతకుముందు మొబైల్ పెట్టిన మౌంట్ పడిపోయింది ఒక దగ్గర. పడిపోయితే మా ఇంటి వాళ్ళు ఫోన్ చేసి పడిపోయిందని చూడమని చెప్పి వాళ్ళు దొరకలేని చెప్పి అందరూ చిన్న టెన్షన్ అయింది. ఎందుకంటే అది ఉలాంజీది మౌంట్ 1800 రూపాయలు అనమాట. అంత కాస్ట్ పెట్టి కొన్నాను. పోయిందా బాధ అయింది. మళ్ళీ బండి వేసుకుని వాపస్ వెళ్తే లక్కీలీ ఫార్చునేట్లీ దొరికిపోయింది. మన కష్టార్జితం కదా, అంత ఈజీగా మిస్ అవ్వ మన దగ్గర. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఒక 70 మీటర్ దూరంలో ఉన్నా. ఈ డీజే వాళ్ళు చెప్పేది 100 మీటర్లు అని. 100 మీటర్ కాదు, సారీ, నేను ఏదో మాట్లాడుతున్నా, జనాలను చూస్తానని చెప్పి 400 మీటర్ దూరం దాకా వస్తాయంట. అంత దూరం పెట్టి మనం చేయం కాబట్టి జస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఈజీగా మనం 100 మీటర్ దూరం వచ్చేసాం. ఓకే, నాయిస్ ఎలా ఉందో చూద్దాం. సౌండ్ క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. చాలు, ఇంకా ఇంతకంటే దూరం వెళ్ళి చేసేంత సీన్ లేదు. ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు మనకి ఆడియో క్లారిటీ ఉంటే చాలు. ఇంత కూడా అవసరం. యాక్చువల్గా నేను ఒక 20 మీటర్లు కార్ దగ్గరికి వెళ్ళి కార్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ మైక్ కాళ్ళ పడుతూ ఉంటుంది. అవన్నీ కష్టాలు లేకుండా, దిమాకారాలు లేకుండా ఉండాలి. ఆడియో క్లారిటీ బాగుండాలి. ఇలాంటి గోప్రోలో నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు, మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరికతో నేను కొన్న డీజే మినీ మైక్ ఎలా ఉందో చూద్దాం.
మనం ఇప్పుడు ఈ DJI మినీ మైక్ అనేది మోటోలాగ్కి పనిచేస్తుందా లేదా అని టెస్టింగ్ చేస్తున్నాం. ఇదండి కనబడుతుంది కదా, నేను గోపురం అడాప్టర్ వాడాను. అడాప్టర్కి ఈ TRS కేబుల్తో కనెక్ట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఫిట్ అయిపోతుంది. అది కనిపిస్తుంది లేదా మీకు అలా చూపిస్తాను నేను సెటప్. ఓకే, సౌండ్ ఎలా ఉందో కింద కమెంట్లో చెప్పండి. ఎందుకంటే ప్రతి మోటో వ్లాగర్కి ఆడియోతో చాలా కష్టాలు పడే ఉంటారు. మైకులు సెట్ కావు, ఒక్కోసారి సెట్ అయినా కానీ ఆడియో రికార్డ్ కాదు, పిచ్చి తెస్తుంది GoPro. DJI Osmo Action 5లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారంట. అది కొనాలని ఉంది, చూద్దాం ఫ్యూచర్లో కొంటే బాగుంటుందనే ఈ DJI మైక్కి స్విచ్ ఓవర్ అయ్యాను. లేకపోతే హోలీ ల్యాండ్ లార్క్ M2 కొందామని ఫిక్స్ అయ్యా యాక్చువల్గా. వెళ్తూ ఈ మైక్ గురించి కొన్ని విషయాలు. నేను ఇంతకుముందు చూపించిన క్లిప్లో నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి నేను బ్లూటూత్ కనెక్టివిటీ బటన్ నొక్కాను అనమాట. అది కాదు, నాయిస్ క్యాన్సిలేషన్ గురించి పవర్ బటన్ని 1 సెకండ్ ప్రెస్ చేయాలి. 2 సెకండ్ ప్రెస్ చేస్తే పవర్ బంద్ అయిపోతుంది. సో అది ఉన్న పవర్ బటన్ యొక్క ఫంక్షనాలిటీ. ఇందులో ఎలాంటి డిస్ప్లే లేదు కాబట్టి చాలా విషయాలు అర్థం కావు. అది అలవాటుతోనే వస్తానమాట. స్లోగా మనకు కూడా ఇది అలవాటు అయిపోతుంది. ఇంకా 2 లైట్స్ వస్తాయి దీనిలో, గ్రీన్ ఇంకా ఎల్లో, మన మెయిన్ రిసీవర్ మైక్కి. ఒకేసారి మోటోలాగ్ ఇద్దరు చేయొచ్చు అనమాట. అంటే నేను నడిపిస్తున్న బైక్ వెనకన్నా పిల్లని కూర్చుంటారు కదా, వాళ్ళ మాటలు కూడా మనం కావాలంటే రికార్డ్ చేయొచ్చు మైక్ 2తోని. సో ఆ ఆప్షన్ ఇందులో ఉంది. ఫ్యూచర్లో నేను కపుల్ రెడీ చేస్తాను కదా, అప్పుడు మా వైఫ్ వెనక కూర్చుంటుంది, అలా మాట్లాడుతూ ఇద్దరం మాట్లాడుతూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మెయిన్ ఆస్పెక్ట్ ఛార్జింగ్ టైం. ఇది ఒక మైక్ ఛార్జింగ్ అయితే 10 అవర్స్ అయితే ఈజీగా వస్తుందంట. అదే నాయిస్ క్యాన్సిలేషన్ కంటిన్యూ ఆన్లో పెడితే మాత్రం 7 అవర్స్ వస్తుంది. ఒక గంట ఇటు వేసుకోండి అటు వేసుకోకండి, గంట కూడా తక్కువ రావచ్చు. అదే మీరు ఈ ఛార్జింగ్ కేస్తో ఉంటే ఈ 3 కలిపి 45 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఈ ఛార్జింగ్ కేస్తో ఉన్న మైక్ తీసుకోవడానికి. లేదు ఛార్జింగ్ కేస్ అవసరం లేదు, నాకు 7 to 10 అవర్స్ అనే ఛార్జింగ్ టైం మోర్ దెన్ ఎనఫ్ అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా సింగిల్ మైక్ వెళ్ళిపోండి. సింగిల్ ట్రాన్స్మిటర్ అండ్ సింగిల్ రిసీవర్. దాని కాస్ట్ మీకు 8,000కి వచ్చేస్తుంది. ఇది మాత్రం నాకు 13,200 పడింది విత్ షిప్పింగ్ ఛార్జెస్. షిప్పింగ్ కూడా ఇయర్ వాళ్ళు, డిజైన్ ఇన్ఫో వాళ్ళ దగ్గర మాత్రం కంపారిటివ్లీ చాలా తక్కువ ఉన్నాయి అన్ని కాస్ట్లు కూడా. దీన్ని నేను మొబైల్తో కనెక్ట్ చేసి చూసా, ప్రాపర్గా టెస్టింగ్ అయితే చేయలేదు. ఇంకో క్లిప్ నేను చూస్తాను, మొబైల్తో కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక క్లిప్ రికార్డ్ చేస్తాను మొబైల్తో సౌండ్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఒకసారి మంచి నాయిస్ ఉన్న ప్లేస్కి వెళ్దాం, అక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, నాయిస్లో ఆడియో ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ సెకండ్ మైక్ టెస్టింగ్ చేద్దాం. అంటే ఇది నా పెద్ద పాప ఖుషి, మీరు చిన్నప్పుడు చూసుకుంటారు వీడియోస్లో. తనకి ఇచ్చి కొంచెం దూరం తీసుకెళ్ళి నేను ఇక్కడ ఉంటా, తనని దూరం తీసుకెళ్ళి మాట్లాడిస్తా. అంటే ఇద్దరు మోటోలాగ్ చేస్తూ కూడా మనం ప్రశాంతంగా రికార్డ్ చేయొచ్చు. అంటే ఇద్దరు వాయిస్ అనేది కపుల్ రైడ్ చేస్తున్నప్పుడు వెనకాల నా వైఫ్కి వచ్చు, నేను ముందు కూర్చోవచ్చు, ఇద్దరు మనం మాట్లాడుతున్న కన్వర్సేషన్ కూడా మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా పోడ్కాస్ట్కి కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏదైనా బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకొకరితో మాట్లాడిస్తున్నప్పుడు ఇది 2 వాయిస్ని హ్యాపీగా క్యాప్చర్ చేస్తుంది. అదే టెస్ట్ ఇప్పుడు. ఓకేనా, నేను మైక్ని ఆన్ చేస్తున్నా. ఆన్ చేయాలంటే ఈ చిన్న పవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ఆన్ అయిపోయింది. ఇప్పుడు మా పెద్ద బాబాకి ఇస్తున్నాను. కదా నాన్న ఖుషి, మ్యాగ్నెట్ చాలా బాగుంది. ఓకే నా ఖుషి, దూరం వెళ్ళిపెట్ట, గో దేర్. హాయ్ ఖుషి. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. అన్నం తిన్నావా ఖుషి? తినలే. ఎందుకు నాన్న? నువ్వు బిల్డింగ్ పైన ఏం చేస్తున్నావు అని? నువ్వు బిల్డింగ్ పైన ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కంట్రీ? రష్యా. వాట్ ఆర్ ఆల్ ద కంట్రీస్ యు నో? థాయిలాండ్, రష్యా, మలేషియా and India. Come forward. Which class you are? Second C. Come forward. Which school? సంగ్రామిత్ర హై స్కూల్. సో అదనమాట. ఆ విధంగా దూరం వెళ్ళి కూడా రికార్డ్ చేయొచ్చు, పోడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ రికార్డ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి మోటోలో చేయొచ్చు. ఆ విధంగా కూడా ఈ మైక్ని మనం వాడచ్చు. అదే ఈ టెస్టింగ్.
బాయ్ చెప్పు. బాయ్. జై హింద్ చెప్పు. జై హింద్. జై హింద్. ఖుషి మాట్లాడు. హలో. నాన్న ఎక్కడున్నావు చెప్పు. నేను ఇక్కడున్నా. నాన్న ఎక్కడున్నావు? అన్నం తిన్నావా? తినలేదు. ఇలా మామూలుగా మాట్లాడు. అన్నం తిన్నావా బేటా? తినలేదా? ఎప్పుడు తింటావు నాన్న? ఇప్పుడే తింటాను.